ఉమెన్స్ డే అంటే కొత్త కొత్త గెస్టులు తీసుకొస్తాం. ఈసారి మాత్రం ట్రాన్స్జెండర్. సో ఈ ఉమెన్స్ డే స్పెషల్ మాత్రం స్నేహ అనే చెప్పాలి. ఉమెన్స్ డే రోజున స్పెషల్గా ప్రోగ్రాంలో పిలవడం ఎలా అనిపిస్తుంది? ఒక ఉమెన్స్తో మమ్మల్ని తీసుకురావడం అనేది ఎంతో మందిని హార్ట్స్ గెలిచేసాను ఇక్కడ నుంచి. సతీష్ నుంచి స్నేహ వరకు ఏం చెప్తావు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంట్రా అట్లా 0.5 లెక్క తిరుగుతున్నావు ఏంటి, నాకు తెలియని పేర్లు వాళ్ళు పెట్టేశారు. సో నేను తీసుకోలేకపోయాను. చదువుకున్న చోట కూడా చాలా రకాలుగా అవమానాలు పడ్డాను. నాన్న ఊకనటోడు, నీ వల్ల పరువు పోతుందిరా, ఇక నేను వెళ్ళి సాగుపోయి. ఎప్పుడు నువ్వు అసలు బయటకు వచ్చావు? 10th అయిపోతుంది నాది. టీచర్స్ అంతా బదిలీ నేను హాస్టల్లో వేశారు నన్ను. అల్లా కూడా ఒక్కొక్కరు వచ్చి నైట్ కూడా మా పక్కన అబ్బాయిలా నేను పడుకున్న ప్లేస్లో తెల్లారేసరికి నా పక్కన 2-3 పిల్లలు చేంజ్ అయ్యేవాళ్ళు. సో ఇక్కడ ఈ ఉంటుంది కదా, ఇలా గట్టిగా పట్టేసుకొని నరకే అతను చూపించాడు. 12 దాటితే కృష్ణానగర్ రోడ్స్ మీద, బయట కేబిహెచ్పి ప్లాట్ఫామ్స్ దగ్గర. సో ఇంత డెప్త్గా మాట్లాడుతున్నావు కాబట్టి ఒక పర్సనల్ క్వశ్చన్. ఇట్స్ మై పర్సనల్. నేను ఒక ట్రాన్స్జెండర్ సార్. మా జీవనాధారం బెగ్గింగ్ తప్ప ఎలాంటి ఆధారం లేదు సార్. సార్ ఐఎమ్ ట్రాన్స్జెండర్. నేను ఒక రోజుగా బెగ్గింగ్ చేస్తాను. నాకు ఇప్పుడు బెగ్గింగ్ అనేది క్లోజ్ అయిపోయింది. నాకు పూట గడంగా చాలా ఇబ్బంది ఉంది. సో మాకు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి అనగానే నాకు 16 నిమిషాల్లో కాల్ వచ్చింది. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ రోజు నా ఎపిసోడ్లో స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఉమెన్స్ డే అంటే చాలా వరకు కొత్త కొత్త గెస్టులు తీసుకొస్తాం. ఈసారి మాత్రం కొంచెం కొత్తగా ట్రాన్స్జెండర్ స్నేహ రైటో నాతో పాటు ఉన్నారు. సో ఈ ఉమెన్స్ డే స్పెషల్ మాత్రం స్నేహ అనే చెప్పాలి. ట్రాన్స్జెండర్స్ అంటే ఒకప్పుడు ఒకలా చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం అందరూ సలాం చేస్తున్నారు. రైటో నాతో పాటు ట్రాన్స్జెండర్ స్నేహ ఉంది. తన జర్నీ ఏంటనేది తన మాటలోనే తెలిసేసుకుందాం. హాయ్ స్నేహ. హలో అండి. ఉమెన్స్ డే రోజున స్పెషల్గా ప్రోగ్రాంలో పిలవడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే లైక్ ఒక ఉమెన్స్తో మమ్మల్ని తీసుకురావడం అనేది ఒక ఎంతో మందిని హార్ట్స్ గెలిచేసాను ఇక్కడ. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఉమెన్స్ డే రోజు ఒక ట్రాన్స్జెండర్ని పిలిచి వాళ్ళతో మమ్మల్ని పోల్చి అంటే దేంట్లో మీరు తక్కువ కాదు, అందరితో పాటు సమానమని ఈ ప్లేస్ ఇచ్చేసారు. ఇంకా అంతకంటే మించి అవార్డ్స్ ఏమున్నాయండి. చాలా హ్యాపీగా. అండ్ రీసెంట్ టైమ్స్లో స్నేహ అంటే ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒకప్పుడు నాకు తెలిసిన స్నేహకి ఇప్పుడు ఉన్నటువంటి స్నేహకి చాలా చేంజ్ వచ్చింది. యా, అంటే ఒకప్పుడు సతీష్గా ఉన్నప్పుడు నేను ఎవరికి తెలుసో తెలియదు, నాకు తెలియదు. స్నేహగా ఉన్నప్పుడు చాలామందికి అంటే సోషల్ మీడియా ద్వారా పరిచయము. నేను చేస్తున్న నా యొక్క సోషల్ మీడియాలో నేను చేస్తున్న నా ప్రయాణం కానీ, నా ట్రాన్స్జెండర్ గురించి తెలియచేయడం కానీ, అవన్నీ కూడా జనాలు ఏదైనా సరే వాస్తవాన్ని నీట్గా నమ్మేస్తారు. అంటే చూపించేది మనము మైక్ ముందు కూర్చొని 10 నిమిషాలు మాట్లాడినప్పుడు ఇదా అని అనుకుంటారు. కానీ మన ఇట్స్ మీ స్నేహ అలా కాదు. సో వాస్తవాలు ఏమన్నా పర్టికులర్గా చూపించడం ద్వారా సో రిసీవింగ్ అలా వచ్చేసింది. అట్లా సతీష్ నుంచి స్నేహ వరకు జర్నీ అనేది ఒక మాటలో చెప్పేది కాదు, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడేది కాదు. కానీ ఇన్ని సంవత్సరాలు నీ జర్నీలో చాలా హ్యాపీనెస్లు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. కానీ సోషల్ మీడియాలో ఫేమ్ మాత్రం చాలా బాగా తెచ్చుకున్నావు. అవును. ఏం చెప్తావు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక సతీష్ నుండి స్నేహగా రావడానికి మామూలుగా ఈజీగా రాలేదు. నేను ఎన్నో కష్టాలు పడ్డాను. పూటకుటికి తిండి లేక, ఇంట్లో వాళ్ళ మాటలకి, అన్నదమ్ముల మాటలకి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే తెలియదు నేను ఒక ట్రాన్స్ అనే విషయం. నేను అబ్బాయిగా ఉన్నప్పుడు చాలామంది నన్ను నేను చేసే ప్రవర్తన బట్టి నన్ను ఎక్కిరించేవాళ్ళు, తిట్టేవాళ్ళు నన్ను చూసి. అరే ఏంట్రా అట్లా 0.5 లెక్క తిరుగుతున్నావు ఏంటి, నాకు తెలియని పేర్లు వాళ్ళు పెట్టేశారు. సో నేను తీసుకోలేకపోయాను. చదువుకున్న చోట కూడా చాలా రకాలుగా అవమానాలు పడ్డాను. అప్పుడు నాకు తెలియదు అసలు నా జెండర్, నేను ట్రాన్స్ అనే విషయం నాకు అసలు అస్సలకి తెలియదు అప్పుడు నాకు. అరే ఇంట్లో వాళ్ళు కూడా అవగాహన లేకుండా అయిపోయింది. నాన్న తిట్టేవారు, అమ్మ తిట్టేది, స్కూల్లో టీచర్స్ కూడా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు.
నేను ఒక 8th క్లాస్‌లో 7th దాకా నాకంత అసలు ఏం ఎక్కిరిస్తుంటే నేను నవ్వేదాన్ని వాళ్ళతో పాటు నేను గూడా. అరే! నన్నెందుకు స్పెషల్‌గా ఇట్లా అంటున్నారు? ఏంటో నాకు తెలీదసలు 7th అంటే వరకు. ఎందుకు ఏం ఎలా బిహేవ్ చేసేదానివి? ఆడపిల్లలా మాట్లాడడము, మాట్లాడడం. ఆడపిల్లలా మాట్లాడడము, ఎక్కువెళ్ళి ఆడపిల్లలతో కూర్చోవడము, హ్మ్. గేమ్స్ ఆడడము, నేను ఎక్కువ అవే చేసేదాన్ని. అంటే నాకు తెలీదు నిజంగా నేను ఎందుకెళ్ళి 7th అవి చేస్తా స్టాండర్డ్‌లోనే. 7th స్టాండింగ్‌లోనే. హ్మ్. ఇంట్లో గూడా స్కూల్‌లో వచ్చేసేమో ఆడపిల్లలతో కూర్చోవడం, ఆడపిల్లల పని చేయడం అవి చేసేదాన్ని. ఇంట్లో వచ్చేసి రాగానే ఇంట్లో బట్టలు మడత పెట్టాలి, శారీస్ మడత పెట్టాలి, బోళ్ళు తోమేసేయాలి, అరే ఇల్లు నీట్‌గా ఉంచుకోవాలి, అమ్మ బయటికెళ్తే ఇల్లంతా చేసేయాలని అలాంటివి చేసేదాన్ని. మా అమ్మ లేనప్పుడు దొంగతనంగా మా అమ్మ చీర కట్టుకునేదాన్ని నేను. నాకు తెలీదు నేను ఎందుకు అలా కట్టుకుంటాననేది. నాకు ఒక సడెన్ ఏజ్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది నేను ఒక అబ్బాయిని కాదు, ఒక అమ్మాయినని. కానీ ఆ అబ్బాయిగా ఉన్నప్పుడు నేను పడ్డ చిత్రహింసలు అంతా ఇంత కాదు. నరకయాతన అనుభవించాను. స్కూల్లో అవమాన పడ్డాను. నడుస్తున్న చోట రోడ్డు మీద వాడివిడి అనే మాటలు, ఇంట్లో వాళ్ళు ఇలా రకరకాల మాటలు అనుభవించి నిజంగా చెప్తున్నాను ఆ రోజు నేను పడ్డ బాధలు, ఈరోజు ఇంతమంది ఇచ్చే రిసీవింగ్ మీరందరూ కదా ఇంత ఈజీగా తీసుకొచ్చుకున్నారు ఏమనేది, ఆ కష్టం అంతా ఎప్పటికీ మేము మర్చిపోము. నాలాగా ఇంకా చాలామంది ఇప్పటికీ పడుతూనే ఉన్నారు ఇంకా తెలియకుండా బయటికి. నాన్న ఊకనేటోడు నీ వల్ల పరువు పోతుందిరా, ఇక నువ్వు వెళ్ళి సావు పోపోయి అని చెప్పేసి అనేవాడు. అమ్మ ఓకే అనేది. అమ్మనొచ్చి మా చుట్టుపక్కన వాళ్ళు ఏమనేవాళ్ళంటే, "మీ అబ్బాయిని మార్చొచ్చు గదా! వాడు ఎందుకు అట్లా చేస్తాండు?" నన్ను ఒక మా బంధువులు ఒకతను హ్మ్. రూమ్‌లో బంధించి, "సరిగ్గా నిలబడు, అబ్బాయి లెక్క మాట్లాడు, పేరు చెప్పు గట్టిగా, ఇట్లా చెప్పు" అంటే, అరే! నేను నటిస్తాను ఏమన్నా, అది నాకు తెలియని జీన్స్ ప్రభావం అది. నాకు తెలియని ఒక నాలో ఉన్న జెండర్ అది. నేను ఎలా చేయగలుగుతాను? రూమ్‌లో 15 నిమిషాలు నన్ను బంధించి "నువ్వు రేపటి నుంచి గనక ఇలా అమ్మాయిలు నడిచినావనుకో, మస్తు కొడతా నిన్ను" అని బెదిరించింది. తర్వాత "నువ్వు మాట తీరు" గాని నేను ఆ రోజు ఆ నైట్ భయపడి నిజంగా చెప్తున్నా గదా! తెల్లారి తన ముందు కనపడి నన్ను చంపేసాడేమో అన్నంత భయమేసింది నాకు. నాకు తెలియనికుండానే నాలో ఉన్న హావభావాలని నేను వ్యక్తపరచకుండా నా తప్ప అది. అది నాలో ఉన్న తప్పు కాదది. నాకు నేనుగా ఏర్పరచుకున్న తప్పైతే అసలే కాదది. నాకు నా జెండర్ ఏంటనేది నాకు తెలియజేయడానికి కొంచెం టైం పట్టింది. అది ఇప్పుడొచ్చింది ఆ టైం అది. అది ఫ్యామిలీకి అర్థం కాదు, సొసైటీకి అర్థం కాదు, స్కూల్‌లో చదువుకున్న వాళ్ళకి ఎవరికీ కూడా అర్థం కాదది. అప్పట్లో ఏంటంటే ట్రాన్స్‌జెండర్స్ అంటే కొంచెం ఇంట్లో వాళ్ళకైనా భయంగా అంటే అవును. మన పిల్లల్లో ఒకడిలా తేడాగా నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడంటే పేరెంట్స్ కూడా ఒక ఇది అనిపిస్తుంటుంది. హ్మ్. ఇప్పుడు నిజంగా ట్రాన్స్‌జెండర్స్ గురించి వచ్చిన అవగాహన అప్పట్లో లేదు అనేది అవును. నమ్ముతావా నువ్వు? నమ్ముతాను. మీ పేరెంట్స్ టైంలో అయితే అస్సలు లేదు. అస్సలు లేదు. నిజంగా ఇప్పుడు నమ్ముతాను నేను. ఎందుకంటే ఒకప్పుడు అసలు అంతమంది ఎక్కువ కనిపించేవాళ్ళు కాదు కూడా. ఎందుకంటే నేను బయటికెళ్ళినప్పుడు నాకు కూడా మా వాళ్ళు ఎక్కువ కనిపించేవాళ్ళు కాదు. ఎక్కడో ఒక చోట మూల కనిపించేవాళ్ళు. అదే నాకసలు ఊర్లలో అయితే ఇప్పటికి అవగాహన లేదు. ఊర్లలో అయితే గివిలేంది ఏషియన్ కట్టుకొని వస్తున్నారా అని చెప్పేసి అని ఇప్పటికి అంటారు ఊర్లల్లో. సిటీలో కనుకుంటే ఇప్పుడు జనరేషన్ కొంచెం చేంజ్ అయింది కాబట్టి సోషల్ మీడియా ప్రభావం వల్ల అన్నిటి వల్ల బయటికి రావడం వలన వీళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందా అని చెప్పి చాలామందికి అవగాహన వచ్చింది. మీరన్నట్టుగా మా అమ్మ నాన్నలకి నేను ఉన్నప్పుడు నిజంగా వాళ్ళకి తెలియదు వాళ్ళకి. నా కొడుకే ఎందుకు ఇట్లా అయిండు? ఏంటి నా కొడుకులోని మిస్టేక్ ఏంటి అని చెప్పేసని వాళ్ళకి సరిదిద్దడానికి ట్రై చేస్తారు. చేస్తారు. చాలా చిత్రహింసలు పడ్డాను. ఇంట్లోకెళ్ళి అమ్మకి, నాన్నకి చెప్పకుండా బయటకొచ్చేసాను నేను. 14 సంవత్సరాల నరక యాతన అనుభవించాను నేను. తల్లి ప్రేమ నోచుకోలేక, అక్క చెల్లెల ప్రేమ నోచుకోలేక, బంధువుల పెళ్ళిళ్ళకి దొంగచాటుగా వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పోయేది మాకు. అలా అప్పుడు మేము పడ్డ కష్టాలు అంతే ఇంత. ఇప్పుడేంటంటే కొంచెం ఈజీగా పోయి రాగలుగుతున్నాము. దానికి దీనికి ఇప్పుడు కానీ అప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళడానికి మధ్యరాత్రి పూట వెళ్ళి వాళ్ళని కలిసొచ్చేవాళ్ళం. నేనే ఇప్పుడు తల్లి నువ్వు కలిసొచ్చేవాడిని. 7th స్టాండర్డ్‌లో నీకొక ఐడియా వచ్చింది. అవును. అమ్మాయిలా మారటం, అమ్మాయిలా పనులు చేయడం ఓకే. ఇంట్లో తెలిసింది. ఎప్పుడు నువ్వు అసలు బయటకొచ్చేసావు? అంటే ఇంక నేను నువ్వు ఇంక అబ్బాయిలా సతీష్‌లా ఇంట్లో బ్రతకలేకపోతున్నావు. అవును. స్నేహగానే బ్రతకాలనుకున్నావు. అవును. ఏ ఏజ్‌లో బయటకొచ్చేసావు? 10th అయిపోతుంది నాది. 10th అయిపోయేటప్పటికి నేను 9th అయిపోతుంది. 9th అయిపోయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు చాలా హరాస్ చేసేవాళ్ళు నన్ను. వాళ్ళు పెట్టే ఇబ్బందులకి నేను సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడము, క్లాస్ ఫస్ట్ వచ్చేదని వెనక పడిపోయాను. సో, టీచర్స్ అంతా గమనించి "నువ్వెందుకు బ్యాకప్ అయిపోయావు" అని చెప్పేసి వాళ్ళు కొంచెం నాతో మాట్లాడితే, మా ఇంట్లో చాలా పేద కుటుంబం మాది. నిజంగా పూట పూట కూడా గడవడానికి ఇబ్బంది ఉండేది. వాళ్ళన్నారు "వీళ్ళ ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉంది కావచ్చు, మరి లేకపోతే వీడిని హాస్టల్‌లో ఏద్దామని" చెప్పేసి అన్నారు. టీచర్స్ అంతా బతిలాడి నా హాస్టల్‌లో ఏశారు నన్ను. వాళ్ళ మాట్లాడి ఒక గవర్నమెంట్ హాస్టల్, బీసీ హాస్టల్‌లో నన్ను ఏశారు. ఏసిన తర్వాత అల్ల గూడా నిజంగా చెప్తున్నానండి, అవి గుర్తుకొస్తే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తది. చెప్పకూడదు గానీ
ఒక్కొక్కరు వచ్చి నైట్ పూట మా పక్కన పడుకొని నరకయాతన ఇబ్బంది పెట్టేవాళ్ళు నిజంగా. అంటే మా నడక, మా విధానాన్ని చూసేవాడు. నైట్ పూట వచ్చి ఎక్కడ పడితే అక్కడ టచ్ అరే ఆ టైంలోనే అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు మమ్మల్ని. హాస్టల్‌లో కూడా. అబ్బాయిలా? ఆ! నాకనిపిచ్చేది. లేకపోతే ఫుడ్ దగ్గర ఫుడ్ కోసం లైన్‌లో నిలబడతాం గదా! ఎక్కిరించేవాళ్ళు అందులో కూడా. "ఏయ్! వాడికి వేరే లైన్ కట్టియండ్రా. ఏయ్! నువ్వు ముందుకు రా" అని ఎక్కిరించడము. ఒక 100 మంది ఉంటారు హాస్టల్‌లో. అలా వాళ్ళందరూ ఇబ్బంది పెట్టడము. లేకపోతే వాళ్ళంతా కలిసి గ్రూప్‌గా మాట్లాడుకొని అగో వాడొస్తున్నాడని చెప్పి సైగ చేయడము. తర్వాత మధ్యరాత్రి పూట నేను ఫేస్ చేశానవి. నేను పడుకున్న ప్లేస్‌లో తెల్లారేసరికి నా పక్కన ఇద్దరు, ముగ్గురు పిల్లలు చేంజ్ అయ్యేవాళ్ళు. చాలా నరకయాతన అనుభవించాను నేను నిజంగా. అప్పుడు ఎవరికైనా వెళ్లి చెప్పామనుకో, వాళ్ళే మమ్మల్ని తిట్టేవాళ్ళు. "ఏయ్! ఇన్ని రోజులేంది ఈడేంటి ఇప్పుడేంట్రా కొత్తగా" అని చెప్పేసనేసి. అలాంటి అనుభవాలు కూడా చాలా ఎదుర్కొన్నాను. సో, ఇంట్లో ఇబ్బంది వల్ల అలా బయటకొచ్చేసి హాస్టల్‌లో ఉండి అన్ని నరకయాతనలు అనుభవించి అలా 10థ్ వరకి చదువుకోగలిగాను. తర్వాత ఇంటికెళ్ళి చెప్పేసాను ఇంట్లో వాళ్ళకి. నాకు ఇంట్లోకెళ్ళి రావడానికి గల మేజర్ ఉద్దేశ్యం ఏంటంటే, నాకు మా ఇంట్లో పెళ్లి చేద్దామని చూసారు. నీకు పెళ్లి చేద్దాం హ్మ్. అనుకున్నారు. హ్మ్. మాకు తెలిసిన బంధువుల అమ్మాయిని మాట్లాడేశారు. వాళ్ళే వెళ్లి ఖాయం చేసేసుకున్నారు. అన్నీ చేసేశారు. అయితే వాళ్ళకేమని చెప్పారంటే మా బంధువులంతా, పెళ్లి చేస్తే అన్న వీళ్ళ ఆడంగిలా పని చేయడం మానుకుంటాడు అనొక ఆలోచన మైండ్‌లో పెట్టేసుకున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్. సో, నా మనసేంటి, నేనొక అమ్మాయిని. నా హావభావాలు మొత్తం అమ్మాయిలో ఉండవు. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని మోసం చేయలేను కదా! నేను చెప్పి చూసాను వాళ్ళకి. నాకు పెళ్లి వద్దు నాకు. ఇలాంటివి నేను చేయలేను అంటే నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టి మా అబ్బాయిని ఖాయం కూడా చేసేసారు. సో, ఇది పెద్ద మిస్టేక్ ఇది. ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసనేసి మధ్యరాత్రి నేను బట్టలు సర్దుకొని బయటకొచ్చేసాను. బయటకొచ్చేసి ఒక ప్లేస్‌లో కూర్చొని నరకయాతన అనుభవించాను. ఆ పూట ఫుడ్ కోసం కూడా నా చేతిలో లగేజ్ పట్టుకొని వెళ్ళి, నువ్వు బానే ఉన్నావు కదా! నీకెందుకు అది చేయాలని చెప్పేసనేసి అప్పుడు ఏదో బయట ఫుడ్ పంచుతా ఉంటారు కదా! ఏదైనా ఫంక్షన్స్ అయితే హ్మ్. మిగిలిన ఫుడ్డు. హ్మ్. అది అది అడుక్కొని తిన్న రోజులున్నాయి మరి. అంత నరకయాతన